బైబిల్లో గమనిస్తే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడుండెను. ఈ భాగంలో చూస్తే దమస్కులో అననీయ అనేటువంటి ఒక శిష్యుడు ఉండినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ దిగి రావడం, సంఘం అనేది ప్రారంభమైంది. ఆ యొక్క పావుర రూపం అనేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే పావుర రూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంఘము మీద తన యొక్క ముద్ర వేసినప్పుడు నిజంగా పావురము లాంటి ఒక సంఘం ఏర్పడింది. అది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. అప్పటి నుంచి బైబిల్లో గమనిస్తే ఈ యొక్క సంఘము వృద్ధి కావడం ప్రారంభించింది. నిజమైన సంఘము, ప్రేమైన వారలారా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటువంటి ప్రతి సంఘము ఎప్పుడు వృద్ధి అవుతా ఉంటుంది. ఎప్పుడు కూడా యొక్క పరిచర్యలో ఇంక్రీజ్ అనేది ఉంటుంది. అంటే స్టాటిక్ గా ఉండదు. మీరు గమనించండి, కొన్ని సంఘాలు 100 సంవత్సరాల కిందట ఎట్లా ఉన్నాయో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉంటాయి. మార్పులేమి ఉండవు. 100 సంవత్సరాల తరువాత ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ యొక్క చర్చిని విస్తరింపజేసే వాళ్ళు లేనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే బైబిల్ మోడల్ ఏంటి మనం గమనిస్తే, సంఘం అనేది ఎప్పుడు విస్తరిస్తానే ఉంటుంది. నిజంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే సంఘం అయితే ఎప్పుడు కొత్త వాళ్ళు చేరుతుంటారు, ఎల్లప్పటికీ కూడా చేరుతుంటారు. ఈ భాగంలో గమనిస్తే దమస్కులో శిష్యుడు ఉంటున్నాడు. యెరూషలేములో పుట్టింది పరిచర్య. ఇప్పుడు శిష్యులు ఎక్కడ ఉంటున్నారంట? దమస్కులో ఉంటున్నారు. అంటే సిరియా దేశములో ఆ యొక్క శిష్యులు ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఒక కోరిక ఉండాలి. ఏంటంటే దేవుని సంఘానికి చెందిన వారు ఎవరైనా సరే ప్రపంచంలోని ప్రతి చోట దేవునికి శిష్యులు అనేవారు ఉండాలి. ఏ విధంగా ఈ దమస్కులో శిష్యుడు ఉండినాడు? ఒకవేళ అపోస్తలుల కార్యములు 8:1 చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి చాలు. ఈ భాగంలో గమనిస్తే అపోస్తలులు తప్ప అనే మాట చూస్తుంటున్నాం. ఆ యొక్క 11 మంది అపోస్తలులు, అప్పటికి ఇంకా 12వ అపోస్తలుడు రాలేదు. 11 మంది అపోస్తలులు తప్ప మిగిలిన వారు అందరూ, ఎంతమంది దేవుని బిడ్డలు ఉంటున్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, అందరూ చెదరిపోయారు. ఒకవేళ అందులో అననీయ ఒకడేమో చెదరిపోయి దమస్కులో చేరాడేమో. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ కారణము చేతనైనా కూడా దేవుని వాక్యంలో గమనిస్తే ఈ యొక్క శిష్యులు అనేవారు చెదరిపోయినా వారి విశ్వాసము చెదరిపోలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉండినప్పుడు అతడు ఒక తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ యొక్క క్రిస్టియానిటీ అనేటువంటిది లేకుండా దాన్ని రూట్ అవుట్ చేయాలి. క్రైస్తవ్యం అనేటువంటిది ప్రపంచంలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, శత్రువుకు ఎప్పుడు ఒక తలంపు ఉంటుందండి. ఇటీవల కాలంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే, ముఖ్యంగా 2008లో నేను జెరూసలేంలో ఉండినప్పుడు అనౌన్స్మెంట్ నేను విన్నా. ఇరాన్ దేశపు రాష్ట్రపతి అనౌన్స్ చేశాడు, ప్రపంచం మీద ఈ యొక్క టైనీ కంట్రీ ఉండకూడదు, ఈ చిన్న దేశం అనేటువంటిది ఉండకూడదు, యూదుడు అనేటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడు. అదేవిధంగా ప్రపంచ యుద్ధములో హిట్లర్ కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ప్రపంచంలో యూదుడు అనేటువంటి వాడు ఉండకూడదు. అప్పుడు వాడినటువంటి పదజాలమే గన్నింగ్ డౌన్ అన్నాడు. యూదుడు ఎక్కడ కనిపిస్తే కాల్చివేసేయండి, అంటే ప్రపంచంలో వీళ్ళు ఉండకూడదు. ఎప్పుడు క్రైస్తవ్యం అనేది ఏర్పడిందో అది సౌలు ద్వారా కావచ్చు, లేదా సాతాని అనుకుందాం. వాడి యొక్క తలంపు ఏదంటే, ఈ యొక్క క్రైస్తవ్యం అనేటువంటిది ప్రపంచంలో ఉండకూడదు. కనుక వాడు బలమైనటువంటి రీతిలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది లేకుండా చెదరిపోయేట్టుగా, అది చెరిగిపోయేట్టుగా చేయడంలో సాతాను గురుతరమైన పాత్రను పోషిస్తాడు. వీటి కారణం మనం గమనించినట్లయితే వాడికి ఒక బలమైన కోరిక, క్రైస్తవ్యం అనేటువంటిది లేకుండా తొలగించాలి అనేటువంటి కోరిక. అయితే థ్యాంక్ గాడ్, దేవుడు ఏం చేశాడంటే ఈ అంచె దినాలలో పరిశుద్ధాత్మ పరిచర్యను ప్రారంభించాడు. ప్రతి దేశములో ప్రేమైనటువంటి వారులారా దేవునికి మహిమకరమైన సాధనాలను దేవుడు తయారు చేస్తున్నాడు. ఐరోపాలో ప్రారంభమైంది, అమెరికా దేశంలో ప్రారంభమైంది, ఆఫ్రికా ఖండంలో గొప్ప గొప్ప దైవ సేవకులను దేవుడు తయారు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపి మృతులను సహితము లేపేటువంటి దైవ సేవకులను దేవుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ లేపుతుంటున్నాడు. ఏమైనా కానీ ఈ యొక్క సాతాను యొక్క పరిచర్యలో ఒక బలమైన భాగం ఏదంటే, క్రైస్తవ్యం అనేది ఉండకూడదు. కాబట్టి సౌలులో ఆ యొక్క తలంపు కలిగింది. చూస్తే యెరూషలేములో క్రిస్టియన్స్ ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది కదా, అందరూ పారిపోయారంట, అందరూ చెదరిపోయారు. కాబట్టి సౌలు అనుకున్నాడు,
యెరూషలేము ఇశ్రాయేలు దేశాలలో ఈ క్రైస్తవ్యం అనేది లేకుండా చేశాను, అయితే నెక్స్ట్ దేశంలో కూడా ఉండకూడదు. ఆ యొక్క దమస్కులోనికి వెళ్తాను, సిరియా దేశంలోనికి వెళ్తాను. ఆ దేశంలో ఎక్కడైనా వీళ్ళు ఉన్నట్లయితే ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించాడు సౌలు. ఆ భాగ్యములోనే అతడు దమస్కుకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తాం.